వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం శెట్టి బలిజల అభివృద్ధికి ఔన్నత్యానికి నిరంతరం శ్రమించిన మహనీయుడు దోమ్మేటి వెంకటరెడ్డి అని టీడీపీ పొలిటీ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఆర్ఎస్బీసీ కన్వెన్షన్ హాల్ ప్రాంగణంలో మండల శెట్టి బలిజ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం దోమ్మేటి వెంకటరెడ్డి 172వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం హాజరై వెంకటరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. శెట్టి బలిజల విద్యాపరంగా అభివృద్ధి చెందేందుకు పాఠశాలల కోసం తన సొంత స్థలాలను దానంగా ఇచ్చారని గుర్తు చేశారు. శెట్టి బలిజల కోసం ఎంతో శ్రమించిన ఆయన జయంతిని శెట్టి బలిజ కులస్తులు అందరూ పండుగలా జరుపుకుంటున్నారన్నారు. నేటి యువత ఆయనకు ఆదర్శంగా తీసుకుని శెట్టి బలిజల అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల శెట్టి బలిజ సంఘం అధ్యక్షుడు కమూజ వెంకటేశ్వరరావు, దాసరి వీర వెంకట సత్యనారాయణ, డివి రెడ్డి రామకృష్ణ, మట్టపర్తి భారతి, పని కడలి పెరుమాళ్ళు, గుబ్బుల సత్తిపండు రెడ్డి, చంటి తదితరులు పాల్గొన్నారు. కీర్తి చేస్తులు దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క జయంతి రోజున మన పండగ రోజు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా నేటి యువత తెలుసుకోవాలి. చాలా మందికి దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క చరిత్ర వివరించి చెప్పాలి. ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క విశిష్టత చెప్పే ముందు వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా గుర్తు చేసుకోవాలి. ఒక మనిషి ఈ భూమి మీద పుట్టి కొద్ది రోజులు జీవించి తర్వాత మరణిస్తారు. ఇది నగ్న సత్యం. పుట్టిన ప్రతివాడు మరణించక తప్పదు అనే నగ్న సత్యం అందరికీ కూడా తెలిసినటువంటి నగ్న సత్యమే. కానీ ఆ పుట్టిన మనిషి ఈ భూమి మీద బ్రతికున్నంత కాలం గుర్తు పెట్టుకుని తర్వాత మరిచిపోయేవారు కొందరైతే, ఆయన మరణించిన భౌతికంగా మన మధ్య లేకపోయినా తరతరాలు గుర్తింపుకునేది కొందరిని. ఆ కొందరిలో ఒకడైనటువంటి అగ్రగాముడు ఆయన మన మధ్య లేకపోయినా గుర్తు పెట్టుకుని పండగ చేసుకునేవారు దొమ్మేటి వెంకటరెడ్డి గారు. ఎందుకంటే పుట్టిన ప్రతి మనిషి కూడా మరణించక తప్పదనే నగ్న సత్యం అందరికీ కూడా తెలుసు. కానీ ఆ పుట్టిన మనిషి ఈ భూమి మీద ఉన్నంత కాలం, బ్రతుకున్నంత కాలం ఆయన చేసినటువంటి పనులు ప్రజల హృదయాల్లో ఒక సుస్థిరంగా మిగిలిపోతాయి. మిగిలిపోయి వారు భౌతికంగా మన మధ్య లేకపోయినా విగ్రహాలు పెట్టి కొలుచుకుని ఆ చరిత్ర చెప్పుకుని నెమరు వేసుకుంటాం. ఆయన ఆదర్శాన్ని ముందుకు తీసుకుపోతాం. అందుకే ఈనాడు కొత్తపేటలో మండల శెట్టి బలిజ సంఘం ఆధ్వర్యంలో ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ సహకారంతో కీర్తి చేసులు దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహాన్ని పెట్టి కొలుచుకుంటున్నాం. ఆ మహానుభావుడి ఈ భూమి మీదకి రావడానికి కారణం ఎవరంటే వారి తల్లి గారు అచ్చమ్మ గారు. తెలుసుకోవాలి యువత. వారి తండ్రి గారు ఈరోజు చెట్టి బలిజలందరికీ కూడా పండగ చేసుకునే రోజు. ప్రతి మతానికి ఒక పండుగ ఉంటుంది.
ఉంటుంది. అలాగే చెట్టు బలిజ కులంలో పుట్టినటువంటి ప్రతి చెట్టు బలిజ జాతీయులు కూడా ఒక పండగ చేసుకునే రోజు కీర్తి చేస్తులు దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క జయంతి రోజున మన పండగ రోజు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా నేటి యువత తెలుసుకోవాలి. చాలా మందికి దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క చరిత్ర వివరించి చెప్పాలి. ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క విశిష్టత చెప్పే ముందు వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా గుర్తు చేసుకోవాలి. ఒక మనిషి ఈ భూమి మీద పుట్టి కొద్ది రోజులు జీవించి తర్వాత మరణిస్తారు. ఇది నగ్న సత్యం. పుట్టిన ప్రతివాడు మరణించక తప్పదు అనే నగ్న సత్యం అందరికీ కూడా తెలిసినటువంటి నగ్న సత్యమే. కానీ ఆ పుట్టిన మనిషి ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలం గుర్తుపెట్టుకుని తర్వాత మరిచిపోయేవారు కొందరైతే ఆయన మరణించిన భౌతికంగా మన మధ్య లేకపోయినా తరతరాలు గుర్తించుకునేది కొందరిని. ఆ కొందరిలో ఒకడైనటువంటి అగ్రగాముడు ఆయన మన మధ్య లేకపోయినా గుర్తుపెట్టుకుని పండగ చేసుకునేవారు దొమ్మేటి వెంకటరెడ్డి గారు. ఎందుకంటే పుట్టిన ప్రతి మనిషి కూడా మరణించక తప్పదనే నగ్న సత్యం అందరికీ కూడా తెలుసు. కానీ ఆ పుట్టిన మనిషి ఈ భూమి మీద ఉన్నంత కాలం, బ్రతుకున్నంత కాలం ఆయన చేసినటువంటి పనులు ప్రజల హృదయాల్లో ఒక సుస్థిరంగా మిగిలిపోతాయి. మిగిలిపోయి వారు భౌతికంగా మన మధ్య లేకపోయినా విగ్రహాలు పెట్టి కొలుచుకుని ఆ చరిత్ర చెప్పుకుని నెమర వేసుకుంటాం. ఆయన ఆదర్శాన్ని ముందుకు తీసుకుపోతాం. అందుకే ఈనాడు కొత్తపేటలో మండల చెట్టు మధ్య సంఘం ఆధ్వర్యంలో ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ సహకారంతో కీర్తి చేసులు దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహాన్ని పెట్టి కొలుచుకుంటున్నాం. ఆ మహానుభావుడి ఈ భూమి మీదకి రావడానికి కారణం ఎవరంటే వారి తల్లి గారు అచ్చమ్మ గారు. తెలుసుకోవాలి యువత. వారి తండ్రి గారు పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు. ఇది నగ్న సత్యం. కానీ పుట్టిన మనిషి బ్రతుకున్నంత కాలం ఆయన చేసే మంచి కార్యక్రమాలను గుర్తుపెట్టుకుని భౌతికంగా మన మధ్య లేకపోయినా తరతరాలు విగ్రహాలు పెట్టే కొలిచి వ్యక్తులు కొందరే ఉంటారు. ఆ కొందరిలో అగ్రగాముడు కీర్తిశేషులు దొమ్మేటి వెంకటరెడ్డి గారని మీకు నేను మనవి చేస్తున్నాను. ఈరోజు మా చెట్టు బలిజలందరికీ కూడా పండగ చేసుకునే రోజు దొమ్మేటి వెంకటరెడ్డి గారు జయంతి రోజునే. ఆయన 1853లో మార్చి 23వ తారీఖున జన్మించారు. ఈ సందర్భంగా అటువంటి యోధుణ్ణి మన జాతికి అందించినటువంటి వారి తల్లి గారు అచ్చమ్మ గారిని, తండ్రి గారి వెంకటస్వామి గారిని స్మరించుకుంటున్నాం ఈ శుభ సందర్భంలో. అటువంటి గొప్ప యోధుడు ఆ రోజుల్లోనే స్థితిమంతుడు.
బర్మా వెళ్లి షిప్పింగ్ వ్యాపారం చేసి అక్కడ అందరినీ సమీకరించి చైతన్యపరిచి మరలా తిరిగి ఓడస్కూరు గ్రామానికి విచ్చేశారు. అప్పుడు విద్య పట్ల మక్కువతో విద్యాలయాలకి దానాలిచ్చి వందలాది ఎకరాలిచ్చి లక్షలాది రూపాయలిచ్చి విద్యాలయాల్ని ప్రోత్సహించినటువంటి గొప్ప యోధుడు. అంతేకాదు అప్పుడు ఆయన ఒకటి నిశ్చితంగా పరిశీలించాడు. దస్తావేజుల్లో కానీ సమాజంలో కానీ మీరెవరంటే చెట్టుగాళ్ళు అనే పరిస్థితి ఉండేది. అగ్ర కులాలు కూడా వీళ్ళు చెట్టుగాళ్ళు అంటుంటే చలించిపోయాడు దొమ్మేటి వెంకటరెడ్డి గారు. ఏంటి చెట్టుగాళ్ళు అని కొంచెం అగౌరవంగా మాట్లాడుతున్నారు, దీన్ని ఎలాగ మార్చాలని 1920లోనే సెప్టెంబర్ 25వ తారీఖున అమలాపురంలో 10,000 మందితో మీటింగ్ పెట్టి దీన్ని ఎలా మార్చాలని ఆలోచించి తర్జన భర్జన చేసి సమీక్షించి చెట్టిగాళ్ళు అనేది మానాలంటే చెట్టి పక్కన బలిజ పెట్టాలి అని చెట్టి బలిజగా మార్చాడు. 1920లో ఒక సంఘాన్ని స్థాపించాడు. అందుకే ఈనాడు మనం చెట్టి బలిజలం. ఇదంతా యువత తెలుసుకోవాలి. మనం చెట్టి బలిజలుగా ఇవాళ తల ఎత్తుకుని తెల్ల చొక్కా పెట్టుకుని ముందుకు పోతున్నామంటే విద్యారంగంలో, వ్యాపార రంగంలో, ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో ముందుకు పోతున్నామంటే ఆ మహానుభావుని మర్చిపోకూడదు. అందుకే ఈవేళ విగ్రహాలు పెట్టి కొలుచుకుంటున్నాం. అందుకే ఆ పక్కన సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహాన్ని కూడా పెట్టుకున్నాం. చెట్టి బలిజ, ఈడిగ, శ్రీశైన, యాత అంతా కూడా ఒకటే. ఈడిగా ఈ 5 కులాలు ఒకటే అని చెప్పినటువంటి వాడు సర్దార్ గౌతు లచ్చన్న. విద్య గురించి 18వ శతాబ్దంలోనే చెప్పినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. అందరికీ ఓటు ఉండాలి, పేదవాడైనా ధనికుడైనా చదువుకున్నా చదువుకోకపోయినా ఓటిచ్చి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలన్నాడు బిఆర్ అంబేద్కర్. అందుకే ఈ విగ్రహాలను పెట్టి కొలుచుకుంటున్నాం. కాబట్టి ఈరోజు చెట్టు బలిజీల పండగ రోజు. ఆ పండగ వాడలా ఎక్కడ చెట్టు బలిజీలో ఉన్నా అంతా కూడా జరుపుకోవాలి. ఇవాళ దుబాయ్లో కూడా జరుపుకుంటున్నారు. కాబట్టి ఈ అవకాశం నాకు కూడా ఈ విగ్రహాన్ని పెట్టి నివాళులు అర్పించి ఒక పెద్ద ఘనంగా ఈ కార్యక్రమాలు చేసుకునే అవకాశం నాకు కూడా కలగటం అదృష్టమైన మనవి చేసుకుంటూ జై చెట్టి బలిజ, జై దొమ్మేటి వెంకటరెడ్డి.